సురేఖకు పదవీ గండం. మీనాక్షి నటరాజన్ వివరణ అడిగిన కొద్ది రోజులకే పరిణామం. ఇష్టారీతిన మాట్లాడుతున్నారని నలుగురు ఎమ్మెల్యేల ఫిర్యాదు. పార్టీకి ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కంప్లైంట్స్ అట. స్థానిక ఎన్నికల తర్వాత పదవి నుంచి తప్పించే అవకాశం. మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా తప్పించడమే ఇందుకు సంకేతమా? ఇప్పుడు మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా కొండా సురేఖను తప్పించారు కాబట్టి ఆమె పదవి బొద్దని అనుకోవాలనా? మరి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించారు, ఆయన పదవి కూడా బొద్దా? ఎవరు రాయించారు ఈ వార్త? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కరీంనగర్ ఇన్ఛార్జిగా తప్పించారు, ఆయన పదవి కూడా పోయినట్టేనా? ఇప్పుడు ఎంతసేపు ఆమె పని చేయట్లేదు, ఇన్ఎఫిషియెంట్, లేకపోతే ఆమె ఇంకోటి అని మాట్లాడు. ఏ మంత్రి పని చేస్తున్నాడండి? అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లెక్క కమిషన్లు తీసుకుని ఇంకొక మంత్రి లెక్క అట్లా పని చేయాలనా? అంటే పని చేయడం అంటే ఏంది? నేను అడుగుతున్నా, ఈ 12 మంది మంత్రులు, మొన్న కొత్తగా ముగ్గురు వచ్చిర్రు, వాళ్ళని పక్కన పెడితే 12 మంది మంత్రులు ముఖ్యమంత్రితో సహా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తున్న ఒక మంత్రి పేరు చెప్పండి. ఒకరి పేరు చెప్పండి. అంటే పొద్దున్న లేసి ఆమె మీద పడ్డారు, కొండా సురేఖ మీద. అసలు ఆమె శాఖ ఏంది? అటవీ శాఖ, దేవాదాయ శాఖ. ఏంది ఆమె అంత ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఉన్న స్కోప్ ఉన్న శాఖ నాది? ఆమె ఫైనాన్స్ మినిస్ట్రీనా, రెవెన్యూనా, ఇరిగేషనా, వాటరా, పంచాయతీరాజా, రూరల్ డెవలప్మెంటా, మున్సిపలా, హోమా? ఆమెకున్న శాఖలు ఫారెస్ట్ ఒకటి, ఎండోమెంట్ ఒకటి. ఆ 2 శాఖల్లో ఆమె ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఏమున్నది? పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలు అవన్నీ కూడా. అక్కడ కూడా వర్క్ ఉండొచ్చు, కానీ వాటి వల్ల జనరల్గా ఇమ్మీడియట్గా పబ్లిక్ ఎఫెక్ట్ అయ్యేటువంటి శాఖలు ఏమున్నాయి అందులో? ఏం లేదు, ఇట్లా బట్టగాల్చి మీదేసి ఆమె తప్పించి ఇంకొకరిని పెట్టే ఒక ప్రయత్నం. ఇట్లాంటి వార్తలు ఆ కుట్రలో భాగం. ఇంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. ఇంకో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత గొప్పగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు, ఆయన మీద ఎందుకో రాయలేరు వార్తలు? ఇంకొక ఆయన మీద ఎందుకో రాయలేరు?